లోక్సభ ఎన్నికల్లో దేశ రాజధాని ఢిల్లీలో ఈసారి గట్టి పోటీ కనిపిస్తుంది. విపక్ష కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలు ఢిల్లీలో కలిసి పోటీ చేస్తుండటంతో ఈసారి ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారింది. ఈశాన్య ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొందా? మనోజ్ తివారీ, కన్హయ్య కుమార్ల పోటీతో ఈశాన్య ఢిల్లీలో విజయం సాధించేది ఎవరనేది ఉత్కంఠగా మారిందా? ఇంతకు వీరిద్దరిలో గెలిచే అవకాశం ఎవరికి ఉంది? దేశ రాజధాని ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ పార్టీలు పొత్తులో భాగంగా లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయి. ఢిల్లీలోని మొత్తం 7 స్థానాల్లో ఆప్ 4, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పోటీ చేస్తోన్న స్థానాలకు ఏప్రిల్ 14న అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తోన్న ఈశాన్య ఢిల్లీలో రసవత్ర పోరు నెలకొంది. ఈశాన్య ఢిల్లీ నుంచి కన్హయ్య కుమార్ను బరిలోకి దింపింది కాంగ్రెస్. ఈ ఎన్నికల్లో కన్హయ్య కుమార్ బీజేపీ నుంచి 2 సార్లు ఎంపీగా ఎన్నికైన భోజ్పురి సినీ నటుడు మనోజ్ తివారీతో తలపడుతున్నారు. ఢిల్లీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అరవింద్ సింగ్ లవ్లీ ఈ స్థానంలో పోటీ చేయాలనుకున్నారు. కానీ రాహుల్ గాంధీ స్వయంగా కన్హయ్య కుమార్ ను బరిలోకి దింపేందుకు మొగ్గు చూపారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఈశాన్య ఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గం దాని సొంత సవాళ్లతో ఎన్నికల్లో కీలకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు ప్రముఖులు రంగంలోకి దిగడంతో ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గంలో విజయం ఎవరు సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. దేశ రాజధానిలో అతిపెద్ద జిల్లా ఈశాన్య ఢిల్లీ. నార్త్ ఈస్ట్ సీటు దేశం మొత్తంలో అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతం. ఇక్కడ పూర్వాంచల్కు చెందినవారు అత్యధికంగా ఉన్నారు. ఈ లోక్సభ స్థానంలో అనేక అనధికార కాలనీలు ఉన్నాయి. ఈశాన్య ఢిల్లీలో వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు కూడా స్థిరపడ్డారు. ఉత్తరప్రదేశ్తో ఈశాన్య ఢిల్లీ సరిహద్దు కారణంగా ఇందులో ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా నుంచి వలస వచ్చిన జనాభా కూడా ఉంది. ఈశాన్య ఢిల్లీ లోక్సభ స్థానంలో బురారి, తిమర్పూర్, సీలంపూర్, గోండా, బాబర్పూర్, గోకల్పూర్, సీమాపురి, రోహతాస్ నగర్, ముస్తఫాబాద్, కరవాల్ నగర్లతో కలిపి 10 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ప్రాంతంలో విభిన్న వర్గాల జనాభా నివసిస్తుండటంతో ఈ స్థానానికి ప్రత్యేకత ఏర్పడింది. ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో దాదాపు 16.3% స్కెడ్యూల్డ్ కులాలు, 11.61% బ్రాహ్మణులు, 20.74% ముస్లింలు, 4.68% వైశ్య, 4% పంజాబీ, 7.57% గుర్జార్, 21.75% ఓబీసీ కమ్యూనిటీ వారు ఉన్నారు. 2009 లోక్సభ ఎన్నికల్లో ఈశాన్య ఢిల్లీలోని ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ ఇక్కడి నుంచి జేపీ అగర్వాల్ను పోటీకి దింపింది. ఆ ఎన్నికల్లో బీజేపీ నుంచి బిఎల్ శర్మ పోటీ చేయగా బీజేపీపై కాంగ్రెస్ 59.03% ఓట్ల తేడాతో భారీ విజయం సాధించింది. 2009 ఎన్నికల్లో బీజేపీకి 33.71% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక 2014 లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే ఆ ఎన్నికల్లో బీజేపీకి చెందిన మనోజ్ తివారీకి 45.38% ఓట్లు రాగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేసిన ఆనంద్ కుమార్కు 34.41% ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 16.05% ఓట్లు మాత్రమే వచ్చాయి. 2019 ఎన్నికల సమయం నాటికి బీజేపీ ఈశాన్య ఢిల్లీలో మరింతగా బలపడింది. బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీకి 53.86% ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన షీలా దీక్షిత్కు 28.83% ఓట్లు వచ్చాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి 13.05% ఓట్లు మాత్రమే లభించాయి. ఈశాన్య ఢిల్లీ స్థానంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజల్లో మంచి పేరుంది. ఒకవైపు రాజకీయాలకు అతీతంగా నటుడిగా, గాయకుడిగా మనోజ్ తివారీ బాగా పాపులర్. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ యువనేస్తం లేవనెత్తే నాయకుడిగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. కన్హయ్య కుమార్ను ఎన్ఎస్యుఐ ఏఐసిసి ఇన్ఛార్జిగా ముఖ్యంగా యువతకు సంబంధించిన సమస్యలను నిరంతరం లేవనెత్తుతున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కన్హయ్య కుమార్ కూడా చాలా చురుకుగా కనిపించారు. ఈ యాత్రలతో యువతను కనెక్ట్ చేయడంలో కన్హయ్య కుమార్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాల్లో ఒక్క సిట్టింగ్ ఎంపీకి మాత్రమే టికెట్ ఇవ్వడాన్ని బట్టి ఈశాన్య ఢిల్లీ లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న మనోజ్ తివారీ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. మనోజ్ తివారీ, కన్హయ్య కుమార్ ఢిల్లీ రాజకీయాల్లో తమ పార్టీని నడిపించగల
గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లో ఆప్ మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్, మరోవైపు బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీల మధ్య గట్టి పోటీ నెలకొని ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో మొత్తం 1.47 కోట్ల మంది ఓటర్లున్నారు. ఈ ఓటర్లలో 50% పైగా 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేశారు. రెండో స్థానంలో కాంగ్రెస్ ఉండగా ఆ పార్టీకి 22%, ఆమ్ ఆద్మీ పార్టీకి 18.1% ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి కాంగ్రెస్ ఆప్ పొత్తులో భాగంగా కలిసి పోటీ చేస్తుండటంతో కాంగ్రెస్ బీజేపీల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న కన్హయ్య కుమార్, మనోజ్ తివారీలలో విజయం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీల నుంచి ప్రముఖ అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో 2024 లోక్సభ ఎన్నికల్లో వీరిద్దరిలో విజయం ఎవరిని వరిస్తుందో అనేది చూడాలి.